కాలనీని ప్రశాంతంగా అంటే ఎలాంటి కాలుష్యం లేకుండా అందరం ఇక్కడికి వచ్చి అంటే ఒక మంచి వాతావరణంలో జీవించడానికి అప్పుడు ఊరు దూరం ఉన్నా కూడా ఇక్కడికి వచ్చి మంచి వాతావరణం ఏర్పాటు చేసుకొని ఎలాంటి కాలుష్యాలకు దూరంగా ఇక్కడికి వచ్చి అందరము ఏర్పాటు చేసుకుని ఒక మంచి వాతావరణంలో హౌసింగ్ బోర్డు కాలనీ నివాసులు అందరము జీవిస్తున్నాం. ఇక్కడ ఎలాంటి కాలుష్యం కూడా లేకుండా అందరము ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు అందరం ఏకదాటిగా కాలుష్య నివారణకు మనం చేస్తున్నాం. ఈరోజు సిద్ధి హౌస్ నెంబర్ 2 రాజుగారి ఇంట్లో ఎయిర్టెల్ రిలయన్స్ టవర్ జియో టవర్ వేయడం జరుగుతుంది. దీనివల్ల వైబ్రేషన్ రేడియేషన్ వల్ల చాలామంది ఆరోగ్యాలు ఖరాబ్ కావడండి, ప్రెగ్నెన్సీ లేడీస్ కానివ్వండి, చిన్నపిల్లలు కానివ్వండి, పెద్ద క్యాన్సర్ పేషెంట్స్ ఇవన్నీ రావడం జరుగుతుంది. దీని విషయంగా ఇది చాలా అంటే ఫోన్ ద్వారా ఇంతకుముందే వారికి తెలియజేయడం జరిగింది. ఇది మంచి వాతావరణంలో అందరం జీవిస్తున్నాం, ఈ వాతావరణాన్ని మీరు డిస్టర్బ్ చేయొద్దు, అందరం కలిసి అందరం ఉన్నాము వాడకట్లో, దీన్ని ఎలాంటి డిస్టర్బ్ చేయకుండా మీరు అని చెప్పి ఫోన్ ద్వారా చేయడం జరిగింది. అదే మా ఇక్కడ 19వ వార్డు మా గౌరవ కౌన్సిలర్ గారి ఆధ్వర్యంలో కూడా తెలియజేయడం జరిగింది. అయినా కూడా రాత్రి నిన్న టవర్ ఏర్పాటు చేయడం జరిగింది ఎవరికి తెలియకుండా. రాత్రి ఏర్పాటు చేయడం వల్ల దాన్ని మేము ఎవరు చూడలేకపోయినాం. అందుకే ఈరోజు పొద్దున మా వాడకట్టు కానీ ఉదయాన్నే మా వాడకట్టు మొత్తం కాలనీ వాసులు అందరం కూడా ఇక్కడ గౌరవ కౌన్సిలర్ గారి ఇంటికి వచ్చి వారికి ఒక రిప్రజెంటేటివ్ లెటరు మా తరఫున వారు కూడా మా గురించి ఇంతకుముందే మాట్లాడడం జరిగింది. ఇది ఆరోగ్యాలు ఖరాబ్ అయితే నేను కూడా ఒప్పుకోవడం జరగదని చెప్పడం జరిగింది. ఈరోజు అందరము అందరు అక్కయ్యలు వాడకట్టు అన్నయ్యలు అందరం కలిసి ఇక్కడికి వచ్చేసి మేడం గారికి ఒక రిప్రజెంటేటివ్ లెటర్ ఇస్తున్నాం. దీన్ని వారు రాజుగారు చెప్పి వారు విరమించుకుంటే మా అందరు ఆరోగ్యాలను కాపాడిన వాళ్ళు అవుతారని ఇక్కడ దగ్గర వాల్మీకి ఆశ్రమం కూడా ఉంది, ఇక్కడ 50 మంది పిల్లలు కూడా ఉంటారు, వారి ఆరోగ్యాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని దీన్ని వారు విరమించుకుంటే మా అందరికీ బాగుంటుంది. ఇక్కడ మహిళలు ఇక్కడ ఉన్న గృహస్థులు అందరూ వచ్చి నాకు ఒక రిప్రజెంటేటివ్ ఇవ్వడం జరిగింది. దీని గురించి ఆ సెల్ టవర్ వద్దంటున్నారు. దీని గురించి మనం ఇదివరకు పేపర్లో చదువుతున్నాము, రేడియేషన్ ఉంటుందని, పిల్లలకు కానీ గర్భంలో ఉన్న శిశువులకు కానీ గర్భవతులకు కానీ చాలా ఆరోగ్యం మీద ఎఫెక్ట్ పడుతుంది. మనం ఇప్పటికే పేపర్లలో అక్కడిక్కడ చదువుతున్నాం కాబట్టి దీన్ని మానసికంగా కూడా ఎఫెక్ట్ పడుతుంది, క్యాన్సర్ కారణానికి కూడా అవుతుంది కాబట్టి దీన్ని మానసికంగా కూడా చాలా ఎఫెక్ట్ పడుతుంది కాబట్టి దీన్ని వద్దని మన కాలనీ వాసులు మహిళలు ఇప్పుడు అందరూ మన పెద్ద ఎత్తున మన ఇంటికి వచ్చి ఈ రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. దీని గురించి కూడా మేము ఓనర్తో మాట్లాడి ఆ ఇంటి ఓనర్తో మాట్లాడి దీన్ని ఆపించడానికి ప్రయత్నిస్తాం. దీన్ని సామరస్యపూర్వకంగా సమర్థంగా అందరు కలిసి ఈ సమస్యను పరిష్కరించుకోవడానికి మేము కృషి చేయడానికి ప్రయత్నిస్తాం. ఇది వద్దని చెప్తున్నాం కాబట్టి తను కూడా ఒప్పుకుంటారనే మేము అందరం అనుకుంటున్నాం. ఇంతమంది మనోభావాలను గౌరవించి ఆయన ఈ టవర్ను ఆపేస్తాడని నేను కూడా అనుకుంటున్నా. నేను కూడా ఆయనతో మాట్లాడతా, వారు కూడా మాట్లాడి దీని సమస్యను మేము సామరస్యంగా పరిష్కరించుకుంటామని మీ ద్వారా మేము ప్రజలందరికీ తెలియజేస్తున్నాం. ఇక ముందు కూడా ఇలాంటి టవర్లు ఎవరింటి ముందట కూడా పెట్టడానికి వాళ్ళు ఓనర్సే ఒప్పుకోవద్దు. ఇలాంటి సమస్యను కాలనీ అందరి సమస్యగా చేయొద్దని వీళ్ళందరి సామరస్యపూర్వకంగా అందరూ దీన్ని గౌరవించాలని నేను కోరుకుంటున్నాను.